మరి వారి జీవితంలో మరి దేవుడు కోరుకుంటున్న ఒక వివాహ జీవితంలో దేవుడు కోరుకుంటున్న కొన్ని విషయాలు మాత్రం మరి 2 నిమిషాలు మరి 2 మాటలతో నేను ముగించాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మరి ఇక్కడున్న సభలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ ఏకాగ్రతను మరి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మరి ఇక్కడ ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకనంటే మరి ఇది పరిశుద్ధ వివాహం. మనమందరికీ మరి వివాహం అనగా మొట్టమొదటిగా మరి దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం వచ్చే మాట, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. మరి మరి ప్రసంగిలో కూడా నాకు చాలా ఇష్టమైన ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 11వ వచనములో మరి దేని కాలమందు అది చక్కగా నుండునట్లు మరి ఆయన మరి సమస్తమును ఆయన సమకూడి చేయుచు మాట ఉన్నదువైన సంఘము మరి క్రీస్తుకు మరి వివాహము ప్రదానము చేయబడి మనం వివాహమునకు ఆయనతో ఏకీభవించుటకు మనమున్నాం. మరి ఒక వివాహముతో ముగించినది కాబట్టి దీనితో మనం అర్థం చేసుకోవచ్చు, బైబిల్ గ్రంథము ఎంతో ప్రాముఖ్యత వివాహమునకు ఇచ్చి ఉన్నది. మరి ఇందాక నేను గమనించినప్పుడు మరి చదవడం మనం విన్నాం. మరి ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లు దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన సమకూడి జరిగించుచున్నాడని. మరి అదే వధువరులు మరి అదేవిధంగా మరి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో మరి ఆ ఎఫెసీ పత్రిక మరి చాలా ప్రాముఖ్యమైన ఒక పత్రిక. ఈ 5వ అధ్యాయములో మరి చాలా మరి అమూల్యమైన మాటలను అక్కడ రాసి ఉన్నారు. మనం చదివాం. మరి భార్య తన పురుషునితో ఎలా ఉండాలి, భర్త తన భార్యతో ఎలా ఉండాలి. మరి ఎఫెసీ పత్రికలను రాసినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ మర్మము 32వ వచనంలో మొదటి లైన్ చూడండి. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. నేను అక్కడ మరి ఆ మర్మం ఏమిటి? పైన వచనాల్లో మరేమీ లేదు. భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, కుటుంబ జీవితం ఎలా ఉండాలి అని రాయబడి ఉన్నది. ఇక్కడ నేను ఒకే ఒక మాట నేను పంచుకొని నేను ముగించేస్తాను. ఎందుకనంటే నా తర్వాత మరి దైవజనులు వారి అనుభవస్తులు చాలా ప్రాముఖ్యమైన మాటలు వారు పంచుకుంటారు. కనుక నేను ఒకే ఒక ఆలోచన వీరిద్దరికి నేను పంచుకొని నేను ముగించాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి మీరిరువురు కూడా భార్య భర్తలని పిలువబడతారు, ఒక కుటుంబముగా ఏర్పరచబడబోతున్నారు. మరి ఈ రోజు నుండి మరి మీరు అర్థం చేసుకోవాల్సినది, కుటుంబ జీవితం అన్నది దేవుని యొక్క చిత్తములోనున్నది. దేవుడు ఆలోచించినది, దేవునికి మరి ఒక ప్రణాళిక కుటుంబ జీవితం మీద ఉన్నది. అందుకనే ఆది నుండి కూడా మరి దేవుడు కుటుంబములుగా ఒక్కొక్కటి కడుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు కుటుంబముని అర్థం చేసుకోవటం మరి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఆధ్యాత్మికమైన కుటుంబము దేవుని చిత్తములో ఉండవలసినది. ఆమేన్, హల్లెలూయా. నేను 2 మాటల్లో ముగించాలని ఆశపడుచున్నాను. మరి మొట్టమొదటిది, భర్త తన భార్యను ప్రేమింపవలెను, భార్య తన భర్తకు లోబడి ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ గమనించినట్లయితే మరి భార్య ఏమై ఉండాలి, తన భర్తకు లోబడి ఉండాలి. మరి తదుపరి మాటలో ఆ మాట రాసిన తదుపరి మాటలు ఏమై ఉంటుందనంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు మరి శిరస్సై ఉన్నాడని అక్కడ రాయబడి ఉన్నది 23వ వచనములో. లోబడి ఉండాలి. లోబడి ఉండడం అని అంటే ఇక్కడ ఆమెను ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి ఉన్నారు. మరి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనం చూసినట్లయితే మన బాడీకి శిరస్సు మరి తర్వాత మన బాడీ 2. ఇక్కడ మరి శరీరము స్త్రీతో పోలిస్తే మరి శిరస్సు భర్తతో, భార్య శరీరం అయితే మరి భర్త శిరస్సు అయి ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మీరందరూ నాకు ఒక ఆన్సర్ ఇవ్వాలి. మరి ఇప్పుడు నేను ఒక పని చేయాలని అంటే తల నుండి నాకు ఆజ్ఞలు వస్తాయా, లేకపోతే బాడీ నుంచి నాకు పైకి తలకి ఆజ్ఞలు వెళ్తాయా? చెప్పండి. ఎంతమంది విన్నవాళ్ళు మాత్రం నాకు చెప్తే చాలు. ఎక్కడి నుంచి? శరీరం నుంచి వస్తుంది నాకు. మరి నేను ఫలానా అన్నం తినాలనంటే వెంటనే నా చెయ్యి నన్ను ప్రేరేపిస్తుందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. శరీరం ఇచ్చే ఆజ్ఞలు మనకొద్దు, తలిచ్చే ఆజ్ఞలే మనకు కావాలి. ఈరోజు సంఘం ఇచ్చే ఆజ్ఞ కాదు, శిరస్సు వహించాల్సినది క్రీస్తు అనే శిరస్సు ఇచ్చే ఆజ్ఞ. సంఘమైన శరీరము
వహించాలి. అయితే మరి ఆధ్యాత్మిక జీవితంలో మరి క్రీస్తు ఆజ్ఞలను, క్రీస్తు నడవడికలను, క్రీస్తు ఇచ్చిన మార్గములను మనము ఏ విధంగా అనుసరిస్తామో కుటుంబ జీవితంలో కూడాను శిరస్సు పురుషుడై ఉండాలి, భర్త అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. మరి శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని పరిశోధించి కనుక్కున్నారంట. మరి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, మరి వివాహ జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి, దానిలో మనం కనుక్కోవాలని చెప్పేసి నా క్లుప్త సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి అందరు గమనించాలి, వారు కనుక్కున్నది ఏంటంటే, మరి పురుషులు సరాసరి రోజుకి దాదాపు 7,000 మాటలు మాట్లాడతారంట. మరి దేవుడు వారికి ఇచ్చిన మాటలు ఏంటంటే, ఉదయం లేచిన మొదలుకొని ఒక రోజు 7,000 మాటలు మాట్లాడతారంట. వారు ఆ మాటలను వారు చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఎక్కడ ఖర్చు చేస్తారు? ఉదయమునే లేచి వారు వారి కుటుంబంతో కొంచెం ఖర్చు చేసి, మరి బయటికి వెళ్ళి రోజు వారు మరి వారి కష్టం చేసుకునే దగ్గర కొంత ఖర్చు పెడతారు. మరి వారు రోజంతా శ్రమించి అలసి వారి దగ్గర ఉన్న మాటలని ఖర్చు పెట్టుకొని మరి కొన్ని మిగులు పెట్టుకొని ఇంటికి వస్తారు. ఆ విధంగా ఒక పురుషుని యొక్క జీవితం జరుగుతుంది. ఒక స్త్రీ యొక్క జీవితానికి వచ్చినప్పుడు వారు కనుక్కున్నది, ఒక స్త్రీ దాదాపు రోజుకి సరాసరి 21,000 మాటలు మాట్లాడతారంట. ఏనంట? పురుషునికి మరి 7,000, మరి స్త్రీకి ఎన్నంట 21,000. మరి ఒకటికి 3 మన అమ్మలు అక్కలు అందరూ అమ్మా వింటున్నారా? మీరిద్దరు వింటున్నారా? ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా 21,000. మరి ఈరోజు 21,000లో ఒక 10,000 ఖర్చు చేశారు. మిగిలిన ఎన్ని ఉన్నాయి? 11,000. ఆ 11,000 ఈ రోజుతో ముగిట్లా, పక్క రోజుకి యాడ్ అవుతాయి. రోజు ముందున్న రోజులో మిగిలిపోయినాయి పక్క రోజుకి యాడ్ అవుతాయి. ఇది ఎట్లానంటే, మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు పక్కింటక్క, ఎదురింటక్క, మా చెల్లెలు, మరి కోడలు, మరి దాని తర్వాత మీకు ఊహించరాని ప్రతి విషయంలో అవన్నీ కడుపులో పెట్టుకొని మరి తన పురుషుడు సాయంత్రం ఎప్పుడు వస్తాడో అన్నీ చెప్పాలి అని స్త్రీ ఉంటుందండి అంట. మరి పురుషుడు పాపం రోజంతా కష్టం చేసి ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయన దగ్గర మరి సరాసరి 1,000 మాటలు మిగిలింటాయి. ఇంటికి రాగానే మరి తన బిడ్డలతోనూ కుటుంబముతోనూ ఆ 1,000 మాటలు ఖర్చు చేయగానే మరి కడుపులో పెట్టుకున్నాయి మరి 21,000 అన్నీ కూడా ఖర్చు అవ్వాలి కదా. భర్త దగ్గరికి రాగానే భర్త ఏమంటాడు, ఈరోజు నన్ను విసిగించబాక, నాకు తలనొప్పిగా ఉందని పాపం పడుకుంటాడు. ఈ కడుపుపురం అంతా ఏమైపోయింది? లాస్ట్కి అది ఎవరితో తీర్చుకుంటారు? పక్కింటోళ్ళతో. అది ఒక రోజు బాగుంటుంది, 2 రోజు బాగుంటుంది. అలా 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 ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత వెంటనే భార్య అనే మాట ఏంటంటే, అసలు నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు. ఎందుకని? ఈయన మాట్లాడితే కదా. కానీ మరి పురుషులకు మాత్రం పాపం వాళ్ళకి ఇచ్చినది కేవలం 7,000 మాటలే. అది ఖర్చు చేసి వచ్చేసరికి రోజుకి అది మరి ఉద్యోగం దగ్గరను, మరి బయట పనులకును, మరి పిల్లలతోనూ అది కాస్త అయిపోతుంది. అయితే ఇక్కడ మరి సమయము ఒకరిని ఒకరు గడుపుకోవడానికి మరి ఇక్కడ చాలా కొరత అయిపోతుంది. అది కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ మరి దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, మరి పురుషుడు తన భార్యను ప్రేమించవలెను, స్త్రీ తన భర్తను లోబడి ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు స్త్రీ అంటది, అయ్యా ఎక్కడా నువ్వు నన్ను లేదు. వాళ్ళిద్దరికీ గొడవలు అయిపోతాయి. ఆధ్యాత్మిక జీవితము మరి దేవుని యొక్క అడుగుజాడలో కట్టబడడానికి మరి మొట్టమొదటిగా మనకు అవసరమై ఉన్నది మన ఇద్దరి జీవితంలో, అంటే ఒక కుటుంబ జీవితంలో భర్తకును భార్యకును అవసరమై ఉన్నది మొట్టమొదటిగా క్రీస్తు యేసులో వారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా.
వారు క్రీస్తులో కట్టబడిన వారైతే, మరి నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను అన్ని కట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతున్నా. వారికి సమయం, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ క్రీస్తులో కట్టబడిన కుటుంబం అయితే ఒకరినొకరు అర్థం చేసుకునే ఆమెన్ హల్లెలూయా స్వభావము వారిలో ఉంటూ ఉన్నది. ఎందుకు? ఈరోజు కుటుంబములకు మనము వ్యక్తిగతముగాను కుటుంబములుగాను కట్టబడడానికి మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆమెను ఏమనుంటే, ఆమెన్ హల్లెలూయా, యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉన్నది. 11వ అధ్యాయంలో 2వ మాట నుండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన. దాని కింద ఒక మంచి మాట రాయబడి ఉన్నది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చెయ్యడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. అనంటే విన్నదాన్ని బట్టి వెంటనే భార్య గాని భర్త గాని ఒక నిర్ణయానికి రారు. ఎవరు? ఆత్మ కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తాను ఆమె కంటి చూపును బట్టి అతడు తీర్పును తీర్చడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, ఆమె భర్త తన భార్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భార్య భర్తను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రాముఖ్యంగా ఏమి కావాలి? ఆమె దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబంలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన కుటుంబం అయి ఉండాలి. ఈరోజు అనేక సందర్భాల్లో మనం గమనిస్తాం. మరి దైవజనులు బాలస్వామి గారు మేమందరం కలిసి ఒక కుటుంబ పరిస్థితిలో మేము వెళ్ళి ఉన్నాం. గమనించినట్లయితే చిన్న చిందరవందరం అయిపోతూ ఉన్నాయి కుటుంబాలు. ఎందుకు? భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. ఈరోజు వీరిరువరి జీవితము ప్రారంభ దినములు నేను ఒకటే వారికి సెలవిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితం మీరు జీవించగలిగితే దేవుడు మీకు తోడుంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని ఆత్మ మీకు సహాయము చేస్తూ ఉన్నది. ఒకరికొకరు అర్థం చేసుకున్నటకు, ఒకరికొకరు అడ్జస్ట్ అయి ముందుకు సాగుటకు దేవుడు మీకు సహాయము చేస్తాడు. ఎందుకనంటే ఆధ్యాత్మికమైన కుటుంబము కట్టబడటం దేవుని యొక్క చిత్తము గనుక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక వీరిరువురు కూడా నేను రెండు విషయాలు. మొట్టమొదటిగా ఇన్వైట్ జీసస్, ఇన్వాల్వ్ జీసస్. వారి ప్రతి పరిస్థితిలోనూ మొట్టమొదటిగా వారి సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ఇన్వైట్ చేయండి. దేవుని ఆ సమయంలో మరి ఆ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయండి. మీ కుటుంబమును దేవుడు దీవిస్తాడు. ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవదాసులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రవీణ్ పాల్ గారు, మరి అదేవిధంగా ప్రేమ కుమారి, వారి ఇరువురికి కూడా అభినందనలు తెలుపుతూ నేను ముగిస్తూ ఉన్నాను.